నిన్న మనం ఎక్కడ దాకా చెప్పుకున్నామంటే నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇందులో నిత్య గురించి చెప్పానమ్మా, చంద్రకళా విద్య గురించి. ఇప్పుడు అమ్మవారు పరా నిత్య ఎలా అయిందో చూద్దాం. పరా నిత్య, పరలో, అపరలో మనకి తిథులు, పరలో అమ్మవారు పరా నిత్య ఎలా అంటారో చూద్దాం. అంటే లలితా పరంజ్యోతి పరా అవ్యక్త మహత్ మహత్ అహంకార అహంకార అహంకారముల యందు పరాస్థితిలో ఈశ్వరుడు తప్ప మరెవరూ కూడా ఉండనట్టి స్థితిలో ఆ ఈశ్వర పదార్థమే తాను రెండుగా అయి నిత్యము ఆ మాయా బ్రహ్మమును అంటిపెట్టుకొని ఉన్నది కాబట్టి ఆమె పరా, ఆమె నిత్య, రెండూ కూడా. కాబట్టి ఆమె బ్రహ్మము కంటే వేరు కాని మొదటి చైతన్య స్వరూపిణి, మహామాయా స్వరూపిణి, అదే పరానిత్య. ఎంత బాగా చెప్పారు చూడండి అమ్మా. నిత్య అంటే ఏమిటి? ఆమె కళ ఎప్పుడూ కూడా నిత్యగా ఎలా ఉంటుంది? నిర్గుణ సగుణ. అంటే ఈశ్వరుడికి సృష్టి చేయాలి అనే సంకల్పం రాకపూర్వం, మళ్ళీ అది సంకల్పం వచ్చిన తర్వాత ఆమె నిర్గుణం కాస్త సగుణం అయినప్పుడు ఆ ఆ యొక్క ఈశ్వర ఆ పరా అవ్యక్త మహత్ అహంకారముల యందు పరాస్థితిలో, అంటే మహదాకాశాల్లో అని అమ్మవారి యొక్క అహంకారాకాశ తన్మాత్రాకాశాలు ఉన్నాయి పైనవి, అవ్యక్త శ్రీచక్రంలో అష్టకోణ చక్రం. ఈశ్వరుడు తప్ప మరెవ్వరూ ఉండనట్టి స్థితిలో ఆ ఈశ్వర పదార్థమే ఏమైంది? అమ్మవారు నిర్గుణమై సగుణమై రెండుగా అంటే తాను రెండుగా విభజించబడింది, రెండుగా అయ్యి నిత్యము ఆ మాయా బ్రహ్మము, మాయా సబలిత బ్రహ్మము అంటారు. ఏమిటి? సృష్టి చెయ్యాలి అని సంకల్పం పెట్టుకున్నప్పుడు అక్కడ రెండు ద్వైతము, దానికి పూర్వము అది అద్వైతము. ఆ అద్వైతము ద్వైతమైనప్పుడు ఆ మాయా బ్రహ్మ, మాయా సబలిత బ్రహ్మ అంటారు. ఆ మాయా బ్రహ్మ సగుణ బ్రహ్మ, అంటే ఒక సంకల్పం పెట్టుకుని ఉన్న బ్రహ్మ, అందుకే అది సగుణ బ్రహ్మ. ఏమిటా సంకల్పము? సృష్టి గురించి, సృష్టి రచన గురించి. సో అప్పుడు ఆ అమ్మవారు ఆ నిర్గుణ పరబ్రహ్మము ఈ మాయా బ్రహ్మ, మాయా సబలిత బ్రహ్మాన్ని కూడా అంటి పెట్టుకునే ఉన్నది అని. అందుకే మాయ చూసారా ఎంతవరకు ఉందో, ఎక్కడి నుంచి ఉందో. అది మాయా, మాయా సబలిత బ్రహ్మ బిందువు వరకు ఆమె మాయా సబలిత బ్రహ్మ. జయ గురుదేవమ్మ. రండి. ఆమె మాయా బ్రహ్మ అంటి పెట్టుకుని ఉన్నది కాబట్టి ఆమె పరా. అది కింద మాయ కాదు, కింద లోకాల్లో ఉన్న, అంటే ఈ కింద లోకాల్లో కూడా మనందరం మాయా సబలిత బ్రహ్మ, ఆ మాయలోనే మనం ఉన్నా కూడా ఇది ఈ మాయ ఎక్కడి నుంచి వస్తుంది? పరా నుంచి వస్తోంది. ఎవరు తీసుకొస్తున్నారు? ఈశ్వరుడు తీసుకొస్తున్నాడు. ఈశ్వరి, కామేశ్వర కామేశ్వరి వాళ్ళు బిందువుగా వస్తున్నారు. నిర్గుణం నుంచి బయలుదేరి బిందువు దగ్గర ఆగి వాళ్ళు సగుణమై ఇద్దరు ఒకటై అక్కడి నుంచి ఈ శ్రీచక్రం, ఈ ఆకాశాలు మహత్ అహంకార, ఈ ఆకాశాలు అంటే అష్టకోణం వరకు కూడా, హ్రీంకారాసన గర్భితానాల శిఖం అంతవరకు కూడా వారు పరా. అది నిత్య. అంతేగా? నిత్యనే కదమ్మా, అది ఎక్కువ నిత్య కళలు. అందులో నుంచే కదా ఈ చంద్రుడు సూర్యుడు వీళ్ళు, ఈ చంద్రుడు తెచ్చుకుంటున్న తిథులు. అవునా? అదనమాట. సో అది పరానిత్య. కింద నిత్యం కాదు, కింద ఏది నిత్యంగా ఉండదు. మన జీవితాలే నిత్యంగా ఉంటాయా? ఉండవు కదా. ఇంకా సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారు? అమ్మవారి ఆ నిత్య కళ ఉన్నంత వరకు, ఆమె అనుకున్నంత వరకు ఆ చంద్రుడు సూర్యుడు ఉంటారు. మహాప్రళయంలో ఇవన్నీ మళ్ళీ ఆ మహానిత్యలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు షోడశిలో అన్ని తిథులు వెళ్ళి కలిసిపోతున్నాయి కదా. మళ్ళీ షోడశిలో లలిత అమ్మవారికి మళ్ళీ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు, ఆ సంకల్పం వచ్చినప్పుడు, మహాప్రళయం తర్వాత ప్రతి సృష్టి చేయాలి అనుకున్నప్పుడు సంకల్పం ఎప్పుడు వస్తుందో అవన్నీ మనకు తెలియదు. సో అప్పుడు అది మళ్ళీ ఏకాదశి, ద్వాదశి ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ నిత్యలోనే కలిసిపోతూ ఉంటాయి. అంటే అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలవటం. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఒక 15 నదులు ఉన్నాయి.
అవి తిథులు అనుకోండి. ఈ తిథులు అనే ఈ యొక్క నదులు ఇవన్నీ ఎందులో వెళ్ళి కలుస్తున్నాయి? మహానిత్య అనే సముద్రంలో వెళ్ళి కలుస్తున్నాయి. పరాలో కలుస్తున్నాయి అని. అదే పరానిత్య. కాబట్టి ఆమె బ్రహ్మము కంటే వేరు కాని మొదటి చైతన్య స్వరూపిణి. ఆమె బ్రహ్మము వేరు, మాయ వేరు కాదు. మాయతో తడపబడి మాయలో కరిగిపోయి ఉన్న అమ్మవారు. ఆ అందుకే అది మాయా సబలిత బ్రహ్మము అయింది. ఇప్పుడు మనం కాలేదు, మన ఆత్మ నిర్గుణం అయినప్పుడు అది పుట్టినప్పుడు ఏమైంది? మాయ, శరీరమే మాయ అంటున్నావు కదా. అలానే అమ్మవారికి కూడా సృష్టి చేయాలి అన్నప్పుడు ఆమె బ్రహ్మహాని అయింది, అంటే మాయతో ఉంది అని. సో ఈ యొక్క బ్రహ్మాని ఈ శరీరానికిను దానికి సృష్టికి మాయకి బ్రహ్మకి భిన్నత్వం లేదు. అది వేరు ఇది వేరు కాదు, కలిసి ఉన్నవి. అంత దగ్గరగా ఉంటుంది అమ్మవారు ఈశ్వరుడికి. అర్థమైందమ్మా? అది చెప్తున్నాడు. అది పరానిత్య అన్నారు. కాబట్టి ఆమె మొదటి చైతన్య స్వరూపిణి. బిందువు మొదటి చైతన్య స్వరూపిణి కాబట్టి మహామాయా స్వరూపిణి అని అంటారు. అక్కడి నుంచి దేర్ ఇస్ నో కన్సిడరేషన్. అందరు దేవతలు కూడా మాయలో ఉండవలసిందే. అంటే మాయతో నిండి ఉన్నది అని. ఆమె మహామాయా స్వరూపిణి. ఈశ్వరుడు కూడా మరి మాయ కల్పించింది కదా. ఆయన ఏదో ముక్కు మూసుకొని కూర్చుంటే ఆయనకి లేనిపోని సంకల్పాలన్నీ కలిగించింది ఈవిడ గారు, అమ్మవారు. అవునా? సో ఆయన అప్పుడు ఏమయ్యాడు? కామేశ్వరుడు అయ్యాడు. నిరీశ్వరుడు ఈశ్వరుడే, ఈశ్వరుడు కామేశ్వరుడే, కామేశ్వరి పరమాత్మ మళ్ళీ బిందువై పరానిచ్చగా అక్కడి నుంచి మళ్ళీ సృష్టి చేయటం. ఇదంతా ఆమె బ్రహ్మగా, బ్రహ్మానిగా, విష్ణువుగా ఇలా ఈ వరుస వస్తోంది. ఆమె ఎక్కడి నుంచి బ్రహ్మాని, మహామాయా స్వరూపము, బిందువు నుంచి ఈశ్వరుడి దగ్గర నుంచి మొదలు పెట్టాలి మనం. ఇంకా మరి మాయలేని స్థితి ఏది స్వామి అంటే అది నిర్గుణంలో ఉంటుంది, అద్వైతంలో, పరాశూన్యంలో. అదే నిర్వికల్ప సమాధి అంటారు. అప్పుడు నువ్వు కూడా యోగిగా కింద నుంచి పైకి వెళుతున్నప్పుడు కోరికలు తగ్గుతాయి కానీ కోరికలు పెరగవుగా. అది చెప్తున్నాడు. నువ్వు పైకి వెళుతున్నప్పుడు నువ్వు ఎదుగుతున్న కొద్దీ, అంతే కదా, ఎదుగుతున్న కొద్దీ మనకి బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు ఏముంది? అవునా? లాగు వేసుకున్నాడా, బట్టలు వేసుకున్నాడా అనేది వాడికి అది లేదు. వాడు పిల్లలు ఆడుకుంటుంటే వీడు బట్ట లేకుండా, లాగు లేకుండానే వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఒరే రారా నీకు లాగు వేస్తాం, వాళ్ళ అమ్మో నాన్నో ఎవరో. అట్లా అన్నమాట. అక్కడి నుంచి దశలు. మరి బుద్ధి అంటే సహస్రార కమలము. అంటే నువ్వు పరానిత్య వైపు పరిగెడుతున్నావు. నిత్య కళల నుంచి పరానిత్య షోడశి అదనమాట. ఏమా? సో ఆమె మహామాయా స్వరూపిణి. అదే పరానిత్య. ఆమె అల్లా తప్ప నిత్య కాదు, పరానిత్య. ఈ చంద్రుడిలో మీరు చూస్తున్న కళలన్నీ కూడా చూడండి, మళ్ళీ అన్ని ఎందులో కలుస్తున్నాయి? పరానిత్యలో కలుస్తున్నాయి. అవునా? ఇక్కడ మాయమై సూర్యుల్లో ప్రత్యక్షం అవుతున్నాయి, అక్కడ మాయమై మళ్ళీ చంద్రుల్లో ప్రత్యక్షం అవుతుంది. అంటే వాళ్ళిద్దరూ ఒకటి అని. రెండు కళ్ళు మనకి వేరుగా కనిపిస్తున్నాయి, ఆ చూపు ఒకటేగా. అదే సూర్యచంద్రులు అంటే. అర్థమైందమ్మా? సూర్యుడు వేరు చంద్రుడు వేరు అని కాదు. నువ్వు ఇక్కడ భూతాకాశంలో కూడా నువ్వు చూసే సూర్యుడు వేరు చంద్రుడు వేరు అని కాదు. సూర్యుడి నుంచి అమ్మవారు వచ్చింది చంద్రుడు. చంద్రకళా విద్య అంటే అదనమాట. అది తెలుసుకోకుండా ఊరికే తిథుల గురించి, నిత్య దేవతల గురించి మాట్లాడటం లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఆత్మ, నీ మనస్సు ఏమో చంద్రుడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆత్మ నుంచి పుట్టినది. అదనమాట. అందుకే ఆ ఆత్మ సూర్యుడు, ఆత్మసూర్యుడు అంటారు ఏమ్మా. సో ఈ ఆత్మ నుంచి ఈ అమ్మవారు కామేశ్వరిగా ఆయన్ని పెట్టుకొని, సూర్యుడిని దగ్గర పెట్టుకొని ఈ సృష్టి చేసింది. అదంతా అష్టకోణ చక్రం వరకు పరానిత్య. కిందకి కావలసిన పదార్థాలన్నీ తన దగ్గర పెట్టుకుని కూర్చున్నది అని. ఏమ్మా?
మూడవ నామం ఈక్షణ. ఈక్షణ, వీక్షణ, ఇవన్నీ కూడా అది ఈశ్వరుడికి. ఈ క్షణము అనగా చూపు. ఇప్పుడు మాయలో ఇప్పుడు మన చూపులకి అర్థాలు అనేవి ఉండవు. మనది చంచలమైన చూపులు, స్థిరమైన చూపు కాదు. యోగిది దృష్టి స్థిరంగా ఉంటుంది, మానవుల దృష్టి చంచలంగా ఉంటుంది. వాడి మనసే కాదు, చూపు కూడా. మనసు చంచలంగా ఉంది అంటే చూపు కూడా చంచలంగా ఉంటుంది. ఇవన్నీ అవినాభావ సంబంధం. ఆలోచనలు కూడా, ఒక ఆలోచన ఎప్పుడూ కూడా స్థిరంగా నీలో ఉండదు, మారిపోతూ ఉంటాయి. ఈక్షణ అంటే చూపు అంటున్నాడు. చూపు గురించి, భగవంతుడి చూపు ఎలా ఉంటుంది అని. అందుకే మీరు అంటూ ఉంటారుగా పూజల్లో, చల్లని చూపు ఉండాలి అమ్మవారిది అని. మన చూపుల మీద నమ్మకం లేదు. పక్కవాడు నేనున్నాను సార్, మీకేం ప్రాబ్లం లేదు, మీ కష్టాలు మేము అంటే ఎవరైనా పోతే వాళ్ళందరూ వచ్చి ఏమంటారు, మీరేం టెన్షన్ పడుకుని, పోయిన వాళ్ళు రారు కదా, మేమంతా ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని చెప్తారు. మళ్ళీ 10 సంవత్సరాల దాకా ఎవడు కనిపించడు. అవునా? అందరికీ అనుభవ ఐక్యమే ఇది. మనకి అనిపిస్తుంది నిజంగా వీళ్ళందరూ మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు, పోయినవాడు పోయాడు, మనకి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మన గురించి చూసుకుంటారు, మన కష్టాలు నష్టాలు చూసుకుంటారు. అంత ధైర్యం దగ్గరికి, గుండెకి తీసుకుని దగ్గరగా వాళ్ళు ఓదారుస్తున్నారంటే వీళ్ళు సామాన్యులు కాదు, భగవంతుడే పంపించాడు, ఆ పోయిన వాడే నాకు ఇవన్నీ ఏర్పాటు చేశాడని మనం ఆ ఒక్కరోజు ధైర్యంగా ఉంటాం. ఓ 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి నీకు కనిపించడు. ఎప్పుడైనా కష్టం వచ్చి ఫోన్ చేసామనుకో, వాడు నీకు చేయడు, వాడు నీకు సహాయం ఎప్పుడు చేయడు. ఇలా కష్టం వచ్చిందని ఫోన్ చేసామనుకో, అయ్యో అలానా, ఇప్పుడే కొద్దిగా, ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదండి అని మొదలెడతాడు. అవునా? మరి అప్పుడు మాటలేమని, ఇప్పుడు మాటలేమని. సో ఈ చూపులు ఎలా ఉంటాయి అంటే జీవముతో ఉన్న చూపులు. మరి దైవముతో ఉన్న చూపు, ఈశ్వర చూపు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నారు. ఇది మాయా చూపు, ఇది పైన ఆ అయ్యవారిది నిర్గుణంలో ఉన్న చూపు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చూడండి, ఈ క్షణము అనగా చూపు. ఈ అని పరానాదం ఉంది, ఈంకారం. ఈం క్షణము అని కూడా అంటారు దీన్ని. ఈ క్షణాన్ని ఈం క్షణము అని. ఈ ఉల్లలిత అమ్మవారు ఉంది కాబట్టి లలిత అనేది ఆ రూపంలోకి వచ్చింది. అంటే ఆమె లలిత కాకపూర్వం ఈమెగా ఉన్నది ఏమవుతోంది, శ్రీం అవుతోంది, లలిత అవుతోంది అని. చకార రకార ఇకారాలు శ్రీం అవుతోంది అని. సో ఇక్కడ ఏంటంటే ఈం క్షణము అని కూడా అంటారు. ఆ ఈం నుంచి వచ్చింది కాబట్టి ఈ లలిత అమ్మవారు వచ్చిందండి. సో ఆవిడ ఈం క్షణము, ఈం క్షణము, అప్పుడు ఈ క్షణ అని శ్రీంగా వచ్చింది. అదనమాట. ఈం లేకపోతే ఈ శ్రీం ఎలా వస్తుంది అని. సో ఈశ్వరుని యొక్క మొట్టమొదటి ఈ క్షణములోని ఈ క్షణము పుట్టినది. ఆయన యొక్క మొట్టమొదటి ఈ క్షణము చూడటంలోని ఈ అనేది పుట్టింది. అంటే కాలము అనేది పుట్టింది అని. అంతకు పూర్వం కాలదేశ చైతన్యాలు లేవు, ముందు కాలము పుట్టినది ఆయన చూపు వలన. అదే చూపు అంటే. చూడండి ఎంత పెద్ద చూపు అయింది, ఎన్ని యుగములు శకములు. అవునా? సృష్టి మరి ఎప్పటి నుంచి, సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పలేరు. అలాంటిది ఆయన చూపు కాలాన్ని పుట్టించింది అని. ఈ క్షణము అని కూడా అనవచ్చును. ఈశ్వరుని యొక్క మొట్టమొదటి ఈ క్షణములోని ఈ క్షణము పుట్టినది అంటే కాలస్వరూపము పుట్టినది అని. అంటే కాలము పుట్టినది అని. మాయయే కాలస్వరూపం. ఆయన చూడటం అనేదే కాలస్వరూపం. ఇప్పుడు మీకు ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పాలి. నాన్నగారు ఆనందంగా, ఆయన ఉద్దేశం ఏంటంటే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మాయయే కాలస్వరూపము అన్నాడు.
ఎప్పుడైతే ఈశ్వరుడికి ఈ క్షణము, ఈ క్షణము, ఈ క్షణ అనేది వచ్చిందో, ఇప్పుడు మనం కూడా అంతే కదా! కళ్ళు మూసుకున్నప్పుడు ఈ క్షణం అనేది ఎక్కడుంది? నువ్వెక్కడున్నావో నీకే తెలీదు. అవునా? నువ్వు ఎక్కడున్నావో నీకే తెలీదు. అంటే కాలాన్ని గూడా నువ్వు మరుపులోకి పంపించేసావు. కాలం అనేది లేదు గదా! నువ్వు ఎప్పుడైతే మామూలుగా కళ్ళు తెరిచావో అప్పుడు కాలం పుట్టింది. అంటే నీ వరకు అయితే. అసలు సృష్టికే మరి అయ్యవారిని చూసుకోవాలి అంటే, ఈశ్వరుడిని చూడాలి అంటే, అంతవరకు ఆయన కళ్ళు మూసుకునే ఉన్నాడు. పరాశూన్యంలోనే ఉన్నాడు. ఒక్కసారి అందులో ఆయన చూడటము అంటే మొదటి చైతన్యము. ఆయన చూడటము, చూపు వచ్చింది. ఈ క్షణం చేశాడు గదా! అప్పుడేమైంది ఈ క్షణంలోని అంటే కాలస్వరూపం పుట్టినది మాయయే కాలస్వరూపం. అంతేగా? మాయ పుట్టిందింకా. ఆయన చూసాడంటే మాయ పుట్టింది. ఆయనలో అందుకే ఇప్పుడు ఈయనేమయ్యాడు? ఈయననే మాయ అయ్యాడు. మాయి గూడా ఈయన్నే అయ్యాడు. మంత్రము అయ్యాడు. మంత్రి గూడా ఆయన్నే అయ్యాడు. ఈ మరి మంత్రం గదా! నువ్వు చెప్తేనే మంత్రి అది. మంత్రమా? కాదుగా. నీకంటే పైన 14 లోకాల్లో అంతమంది మంత్రాన్ని దాన్ని పునశ్చరణ చేసుకొని చివరికి మనకి వారి దయతో మనకొచ్చింది ఈ మంత్రం. ఈమనేది ఇక్కడ భూతాకాశాల్లో చెప్తున్నాం మనం. అవునా? అదనమాట. కాలస్వరూపమే మాయ. కాలస్వరూపమే మాయ అన్నాడు. కాలము పుట్టింది అంటే ద్వైతము పుట్టింది అని. ద్వైతము వచ్చింది అంటే సృష్టి ఉన్నది అని. తనని తాను ఎరిగాడు. అంటే ఎరుకపరుచుకున్నాడు. తనని నేను ఒక ఈశ్వరుడిని అని తనకి తాను జ్ఞప్తికి వచ్చింది అంటేనే కాలం పుట్టింది. లేకపోతే నీకేం తెలుసు? నువ్వు అర్ధరాత్రి పడుకున్నావనుకో, ఆ! ఓసారి సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో మనం ఏంటో మనకే తెలుసు. అవునా? ఒక జ్యోతిగా పడుకుంటాం. ఆడ లేదు, మగ లేదు. సో, అటువంటి స్థితిలో ఉన్న ఈశ్వరుడు ఒక్కసారి ఈక్షణ చేసేడు అంటే మాయ కూడా, కాలం కూడా దాంతో పాటే పుట్టేసింది. అంటే అంకురం అక్కడ జరిగిందని సృష్టికి. అంకురం. అక్కడ నాటితే ఇక్కడ ఫలాలు, కర్మ ఫలాలు మనం అందరం భూమి మీద పడ్డాం. 14 లోకాల్లో. ఒక్కొక్క దేవతల దగ్గరికి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళకి పనే కదా ఇది. సృష్టి నడపటం అంటే. మరి చకవన అనే నామం తెలుసుకున్నాం గదా! మరి బ్రహ్మకు కూడా ఒక కాలం ఉంది గదా! ఆయుష్ ఉంది గదా! ప్రతి దేవతకి ఒక ఆయుష్ ఉంది గదా! ఆ ఆయుష్ ఎలా కొలుస్తున్నావు? కాలము. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అంటే కాలము. మహా అయితే 10 సంవత్సరాలు అంటారు. 10 ఎక్కడి నుంచి వచ్చింది? కాలాన్ని కొలుస్తున్నావు. నీకెట్లా తెలుస్తుంది? బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ, ప్రౌఢావస్థ, మృత్యువు ఎట్లా తెలుస్తోంది? కాలము. దాని తర్వాత ఆయన ఏం చేశాడు? బిందువులోకి వచ్చినప్పుడు దాన్ని పెంచాడు. సత్యం. గురువుగారు పువ్వు వేశారు. అక్కడ పువ్వు పడింది. అమ్మవారు సత్యం పలుకుతుంది చూడండి ఇప్పుడు. ఇక్కడ కాలం పుట్టింది కదా! ఇక్కడ చూడండి ఎంత ఇది ఈ క్షణ అంటే దాని మీద చెప్తున్నారు. ఇది సామాన్యంగా నేను సామాన్యులకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. మీకు శ్రీ విద్యని మీ వంటింట్లోకి తీసుకొచ్చి చూపిస్తున్నాను. గురువుగారైతే చిద్గగన ఆకాశాల్లోనే ఆపేస్తాడు. ఆయన ప్రవచనాలు అలా ఉంటాయి. నేను దాన్ని ఇగో గరుత్మంతుడు ఇగో అక్కడి దాకా వెళ్ళి ఆ అమృతాన్ని కిందకి తీసుకురావటం లాంటిది. నేను చేసే ప్రయత్నం భగీరథ ప్రయత్నము అంటారు. ఎక్కడ గంగ, ఎక్కడ భగీరథుడు. సో ఎంత పరీక్ష పెడుతుంది చూడండి అమ్మవారు. దానికి తగ్గట్టుగా ఆవిడ అనుగ్రహం, పరీక్షతో పాటు అనుగ్రహం ఉంది లేదా నువ్వు ఎలా పాస్ అవుతావు అంటుంది. అవునా? దేవుడు నాకు కష్టం పెడుతున్నాడు అంటే కష్టం ఎందుకు పెడుతున్నాడు? సుఖం ఇవ్వటానికేగా కష్టం పెడుతున్నాడు. అవునా? అవునా కదా? ఇవాళ బాధపడ్డావు అంటే రేపు సుఖపడతావు. ఇదన్నమాట. సో ఎప్పుడైతే ఈయన కాలం పుట్టిందో దేశము కూడా పుట్టాలి. అవునా? సో ఈ నెలలో
ఆ చైతన్యం ఆద్య చైతన్య స్వరూపిణి అన్నారు కదా, ఆ ఈశ్వరుడిలో అదేమో అయింది, ఆ బిందువు దగ్గర, త్రికోణంలో ఉన్న బిందువు దగ్గరకు వచ్చి ఆగింది. అది దేశము. అది ఏమైంది చూడండి, ఎంత జాగ్రత్తగా గమనించండి. నేను ఇలా చెప్తున్నా, నేను నవ్వుకోకండి. ఆ బిందువు ఆ విప్పారింది. ఇప్పుడు రొట్టె చేస్తున్నప్పుడు ఎలా దాన్ని పెద్దది చేస్తాం, అట్లా పెరుగుతోంది. ఓం భూ ఓం అంటే పైనుంచి వస్తే పరాపశ్యంతి మధ్యగా ఆకాశాలు వస్తున్నాయి. ఒక రొట్టెని సాగదీస్తుంటే దేశాన్ని సృష్టిస్తోంది అమ్మవారు. నది కూడా చూడండి, ఒక్కసారి వచ్చినప్పుడు మొత్తం తనలో కలిపేసుకుంటుంది. గ్రామాల్లో వరదలు వస్తున్నప్పుడు చూడండి, అట్లా దేశాన్ని పుట్టిస్తోంది. తానే దేశము, తానే కాలము, అదే పెరుగుతోంది అని. అక్కడేదో ఉందని కాదు, అక్కడిది ఇక్కడిది ఈమెయే. అదే కదా, ఇప్పుడు రొట్టె ఉంది అంటే దాన్ని ఏం చేసావు నువ్వు, ఒత్తావు. అదే గాయత్రి. ఒత్తితే ఏమైంది, కొద్దిగా సాగింది. ఆ సాగటం ఎక్కడి నుంచి సాగింది, బిందువు నుంచి నీ భూతాకాశం వరకు సాగింది అని చెప్తున్నాడు. ఈక్షణ అంటే అది. ఇప్పుడు ఏం పుట్టాయి, కాల దేశ చైతన్యము. ఆ చైతన్యం ఉంటేనే కాలము, కాలము తర్వాత కాలము దేశము చైతన్యము, ఈ మూడిటితో తీసుకొస్తుంది కిందకి సృష్టిని. చూసారా, అది ఈక్షణ. దీని మీద ధ్యానం చేయండి, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇది మాకొచ్చే అనుభూతులు. Nobody can give explanations. It's very difficult. సో అంటే కాలస్వరూపము పుట్టినది, మాయయే కాలస్వరూపము కాబట్టి ఈశ్వరుని యొక్క ఈ క్షణము మాయను పుట్టించినది. అప్పుడు ఆయన ఈ క్షణం వల్ల ఏం పుట్టాయి, కాలము పుట్టింది, దేశము పుడుతోంది, చైతన్యం పుడుతోంది. వాళ్ళిద్దరూ మళ్ళీ బిందువుగా వచ్చి ఇవన్నీ ఆకాశాలు ఇప్పుడు చెప్పానే, పరాకాశము, అవ్యక్తాకాశము, మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశము, భూతాకాశం, చివరికి నీ శరీరంలో ఉన్న ప్రతి అణువు అణువు మధ్యలో కూడా ఆకాశం. అన్ని 7 సప్త అన్నారు. 7 ఆకాశాలని ఆ తల్లి సృష్టించింది అని. అంటే ఒక రొట్టెని మనం చేస్తే ఎంత సాగింది అంటే నవావరణాలంత సాగింది. చాలా సింపుల్ గా చెప్తున్నాను మీకు, ఎందుకు అంత తలలు బద్దలు కొట్టుకోవటం. ఎందుకంటే గురువుగారు ఇటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడరు. కానీ నేను ఇటువంటి లాంగ్వేజ్ లోనే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ స్థితిలో కూడా ఎవరు లేరు. ఇప్పుడు నేను చెప్పింది కూడా అర్థం చేసుకోలేరు ఎవరు. అంత సింప్లిఫైడ్ లో చెప్తున్నా. అంటే కాలదేశ చైతన్యాలని ఆమె అలా చేసేసింది, సాగదీసేసింది. మరి బ్రహ్మకి కాలం ఉంది, దేశం ఉంది, చైతన్యం ఉంది, సత్యలోకం. అన్ని లోకాలు ఈ 3 ఉన్నాయి కదా, మరి నీకు ఉన్నాయిగా. ఇదే పిండి, పిండి అందరికీ రొట్టె పెట్టడం. అదే అన్నపూర్ణగా ఆవిడ సృష్టి చేసుకుంటూ అలానే అవి కూడా ఔషధులు అన్నీ కూడా ఈ కొనసాగింపులోనే అన్నీ వస్తాయి. ధర్మములు, సత్యములు, వేదములు. అవ్యక్తాకాశాల్లో అమ్మవారు మహదాకాశం నుంచి అక్కడ దాకా వచ్చి దాన్ని ఏం చేస్తోంది, ఒక్కసారి కిందకి సృష్టిలో తీసుకొస్తోంది. అక్కడ బీజాలు నాటింది. సృష్టికి కావలసిన బీజములు అక్కడ ఉన్నాయి, తన దగ్గర ఉంది. అంటే ఈ సృష్టికి మూలము అది, క్షేత్రం అన్నమాట. మనం కర్మ ఫలములు. అదనమాట రహస్యం. ఇంతవరకు చాలమ్మా మీకు, ఎందుకంటే అమ్మవారు ఇంతకంటే ఆజ్ఞ చెయ్యదు. ఇప్పుడు గురువు గారు 4వ గుప్తనామంలోకి వెళ్ళిపోయారు. సో కాబట్టి ఇక్కడ ఈక్షణ అంటే కాల స్వరూప పరానిత్య అని అర్థం. ఆమె కాల స్వరూప పరానిత్య. ఆ పరానిత్య ఉంటేనే కింద నిత్యలు. మనందరం నిత్యా దేవతలమేగా. మనందరం కూడా మన ప్రాణం ఆవిడిచ్చిందే. ఆ పరానిత్యనిచ్చే శ్వాస అన్నీ ఆవిడిస్తేనే మనం ఆటలాడుతున్నాం ఇక్కడ భూమి మీద. అవునా? పరానిత్య అన్నిటికీ మూలం అదే. పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా అందరూ కూడా ఈ పరానిత్య మీద ఆధారపడాల్సిందే. మరి కిందకు వస్తున్నప్పుడు అవి ఏమవుతోంది, కాలం ఏమవుతోంది, డివిజిబుల్ టైం అవుతోంది. అది ఇండివిజిబుల్ టైం. కాలాన్ని విభజించలేవు.
కిందకు వస్తున్నప్పుడు కాలము భూత భవిష్యత్ వర్తమానాలుగా అదనమాట. అవి కళలు అంటే అమ్మవారి కళలు. సూర్యుడు కాలము. అవునా? ఆయన కాలస్వరూపుడు సూర్యుడు. ప్రాణము, కాలము. నేను ఎంతవరకు ఉంటా? ఈ అమ్మవారు మనస్సు, చైతన్యము. అంతేగా? శరీరంలో ఆ చైతన్యం ఉండాలి గదా! అప్పుడు నువ్వు శివుడు అవుతావు. శవాగావు, శివుడు అవుతావు. ఆ కళలు ఉన్నాయి కాబట్టి నువ్వు దేదీప్యమానంగా భూమి మీద వెలుగుతున్నావని. ఆ కళలు గనక ఒక్కసారి సూర్యుడు, చంద్రుడు తీసేసుకొని మళ్ళీ అవి తీసుకొని అమ్మవారి యొక్క నిత్య కళల్లో కలిపేశారనుకో, నువ్వెక్కడికెళ్ళావు? ఎక్కడున్నావు చెప్పు? చెప్పండి. అది. అదే కాలము అంటే కర్మ అని. కర్మ అంటే పని అని. చంద్రుడిలో గూడా కళలన్నీ మాయమైపోయి సూర్యుడిలోకి ఎలా వెళుతున్నాయో, మళ్ళీ సూర్యుడి దగ్గర నుంచి ఎలా తెచ్చుకుంటోందో, చంద్రుడు ఎలా తెచ్చుకుంటున్నాడో, మనం గూడా ఈ కళలన్నీ గూడా ఇప్పుడు ఈ జన్మ ఒక కళ, పోయిన జన్మ ఒక కళ. మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? షోడశి కావటానికి. ఎప్పుడవుతావు? ఇది జీవితం. చాలా ఈ కాలదేశ చైతన్యాలు దాటటం. అదే త్రిపుటి భంగం చేసుకోవటం. ఆ పరానిచ్చలో అంటే అహం బ్రహ్మాస్మి మూడో కన్ను దగ్గరకొస్తే నువ్వు పరానిచ్చగా వెలుగుతావు అని. ఆత్మస్వరూపుడుగా ఉంటావు. అదే నిత్యాన్ని. నువ్వు కింద నువ్వు అనుభవించేవి అవన్నీ కళలు. అంతే. అంతేనమ్మా జీవితం ఏముంది. అందుకే యోగి ఎప్పుడు గూడా ఆ పరానిత్య అనే కళని పొందాలని షోడశి స్థితికి మంత్రం ఎందుకు తీసుకున్నావు? బాలా మంత్రం ఏమిటి? పంచదశి. ఇవన్నీ గూడా ఒక అక్షరంగా చెయ్యాలనేగా. అవునా? వసుదైక కుటుంబము అని అన్నావు. అదెలా సాధ్యం అవుతుందండి? నాకు కొన్ని కోరికలుంటాయి. నా ఊహలు నాకుంటాయి. నా అభిప్రాయాలు నాకుంటాయి. అలా పెట్టుకుంటే ఎప్పుడు కూడా వసుదైక కుటుంబం రాదు. అవునా? కానీ ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? చంద్రుడి నుంచి కళలన్నీ గూడా సూర్యుడికిస్తోంది. మళ్ళీ సూర్యుడి అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. అక్కడ ఇచ్చిపుచ్చుకోవటాల వల్ల ఎంత మరి ఆ సమన్వయం చూడండి. మనలో ఎందుకుండవు? మన మన జీవితాల్లో గూడా మనందరం గూడా ఎందుకు అలా ఉండం? అవునా? ఒకే రకంగా ఎందుకు ఒకే మాట మీద ఎందుకు ఉండం? ఆ! అందుకే ఇదే కాలదేశ చైతన్యాలు. మాయ అనేది అదనమాట. సో, ఇప్పుడు రాముడున్నాడనుకోండి. ఆయన ఇది చిన్నప్పుడే ఆయన తెలుసుకున్నాడమ్మా శ్రీవిద్యోపాసకుడు. తెలుసుకొని ఒకే మాట, ఒకే బాణము అన్నాడు. తెలుసా? ఏది యోగా వాసిష్టకం చదవండి తెలుస్తుంది. వశిష్ఠుల వారు మరి ఆయన గురువు గాబట్టి అంత చక్కగా ఆయన గురు సమక్షంలో అన్ అవును మరి నువ్వు గురువు దగ్గర కూర్చుంటే నీ నీ సంస్కారం గూడా దివ్య సంస్కారాలవుతాయి గాబట్టి, నీ ప్రశ్నలు గూడా దివ్య ప్రశ్నలవుతాయి. నీ గురువు సరిగ్గా లేకపోతే అన్ని చచ్చు ప్రశ్నలే వేస్తావు. పనికిరాని ప్రశ్నలన్నీ. ఉట్టి ఆయన ఆయన యొక్క ఏది ఆయన సమక్షంలో నువ్వు కూర్చుంటేనే చాలు నీకు తెలియకుండా నువ్వే ఎదిగిపోయిన ప్రశ్నలు వేస్తావు గురువు గారిని. నేను ఈ ప్రశ్న వేయకూడదు. ఇంకా పైకి వెళ్ళాలని ప్రయత్నం చేసి, చిన్న పిల్లాడు నడవటానికి ప్రయత్నం ఎలా చేస్తాడో నువ్వు గూడా టాప్ క్వెషన్ ఏస్తానని. గురువుగారు ఆత్మ అంటే ఏమిటి అని అప్పుడంటావు. కింద స్థితిలో గురువుగారు జీవుడంటే ఎవరు? అని అలాది ఆత్మ అంటే ఏది అంటే ఎంత ఎదిగావు? నీ సద్గురువు నీకెలా మౌనంలో నీకెంత జ్ఞానం ఇచ్చాడు? అది నువ్వు ఇంత గొప్ప ప్రశ్న వేశాను గురువు గారికి అని నువ్వు విర్రవీగుతున్నావు. అది వేయించేది గూడా గురువే. అలా శ్రీరాముల వారికి, వశిష్ఠుల వారికి జరిగింది సంవాదం. అలా ఆ బోధ వల్ల, ఆ యోగా వాసిష్టకం వల్ల శ్రీరాముడు తన కర్తవ్యం తెలుసుకున్నాడు అది. సో, అది చిన్న రిఫరెన్స్. ఇప్పుడు అమ్మవారు 4వ నామము సముత్సుక. ఈక్షణ అయిపోయిందిగా. ఇప్పుడు మీ అందరికీ ఈక్షణ అంటే అర్థమైందా? ఈక్షణము అంటే అదనమాటమ్మా. మనం చూసుకునే ఈక్షణాలు కావు. మనం చూసుకునేవి ఆ! ఇవాళ చూసుకున్నామంటే మరి 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటాం.
ఏమంటానండి, ఫుల్ బిజీగా ఉన్నాం. అబ్బా! మిమ్మల్ని చూసి చాలా రోజులయిందండి. ఈక్షణం చేసి. అవునా? మళ్ళీ కలుస్తారా? వాళ్ళ ఈక్షణ అలా గాదు. అర్థమైందా? ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటారు. ఈశ్వరుడికి మరి పైన నామాల్లో చెప్తున్నాడుగా. నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము. ఆయన్ని గూడా తన దగ్గర పెట్టుకొని సృష్టి చేస్తోంది. అంటే ఇద్దరూ ఒకటే అని. నన్నెందుకు వేరు చేసి చెప్తున్నావు అంటుంది అమ్మవారు. ఆయన ఆయన నువ్వు ఈశ్వర అను, ఈశ్వరి అను. ఇప్పుడు నువ్వు సృష్టిలో ఉన్నావు గాబట్టి మా ఇద్దరిని తలుచుకో ద్వైతంలో. ఆయన చైతన్యమంతా నేనే. ఆయన కాలమంతా నేనే. దేశమంతా నేనే. చైతన్యమంతా నేనే. చాలా నీకే గాదు ఆయనకు గూడా. నేను ఆయన శరీరంలో తిరుగుతున్నాను గాబట్టి శక్తి స్వరూపిణిగా, ఆది పరాశక్తిగా ఆయన సంకల్పం చేశాడు గాబట్టి సృష్టొచ్చింది. ఆ సంకల్పం గూడా నేనే జేయించా. అవునా? యోగం నేర్చుకోవాలనే సంకల్పం నీకెందుకు కలుగుతుంది? గురువు జెప్తే. గురుగారు నాకు గూడా యోగం నేర్చుకోవాలంది గురువుగారు. అవునా? మరి నిన్నటిదాకా నువ్వు యోగం గురించి మాట్లాడలేదు. ఫుల్లు బిజీగా తిరిగేసావు బయట. ఎప్పుడైతే సద్గురువు దగ్గరకొచ్చి కూర్చోంగానే అక్కడి నుంచి నీకు తెలియకుండా అది వచ్చేసింది సంకల్పం. అది అమ్మవారి గొప్పతనం. అదే చైతన్యము అంటారు. ఆది ఆది చైతన్యము అంటారు. ఆద్య చైతన్యము. చాలా ఆయనలో కల్పించింది. ఆయన్ని మళ్ళీ ఏం చేసింది? సగుణంలోకి తీసుకొచ్చింది. మీరిలా కూర్చుంటే కాదు, ముక్కు మూసుకొని కిందకి దిగండి అని. బిందువు దగ్గరికి తీసుకొచ్చింది. ఇంక అక్కడి నుంచి నేను ఇంతకుముందు జెప్పానే ఈ ఆకాశాలు. అది. సో, ఈశ్వరుని యొక్క ఈ క్షణమే మాయను పుట్టించినది. అది ఈశ్వరుని కంటే అభిన్నమే. కాబట్టి ఈశ్వరుని కంటే అభిన్నము. భిన్నము గాదు. అభిన్నము. ఇవన్నీ ఎందుకు ఇంత డీటెయిల్‌గా చెప్తున్నానంటే మీకు ఇవన్నీ టెక్నికల్ ఇది దీన్నేమంటారు? తంత్ర శాస్త్రంలో ఇవి టెక్నికల్ వర్డ్స్ ఇవి. ఇవి మీ యొక్క జీవితంలో ఎలా ఎలా పనిచేస్తున్నాయో చెప్తున్నాను. మీ ఊహలు, ఆలోచనలకి మూలాలివి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను చూడండి. అభిన్నము కాబట్టి అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం ఏమన్నాం? శివశక్తులు ఇద్దరూ ఒకటే అని అన్నప్పుడు, వారి మాట కూడా ఒకటిగానే ఉంటుంది. ఆలోచన కూడా ఒకటిగా ఉంటుంది. 2గా ఎందుకుంటుంది? అంతే కదా! గురువుగారు వారిద్దరూ గూడా 2గా భాషిస్తున్నా వారు ఒకటే అని మీరు చెప్పారు గదా! అలాంటప్పుడు వాళ్ళిద్దరిలో ఎందుకు ఆ యొక్క వైరం వచ్చింది? భిన్నం లేదు. భిన్న ధృవాలు లేవు. అభిన్నము. అర్థమైందా? వాక్ అర్థాల ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళు. వాక్ ఆయన. అర్థం తల్లి. అర్థమైందా? వాక్ అర్థాగా ఆ మాట ముద్ద ముద్దగా అలా వస్తున్నారు ఇద్దరు. కానీ మన విషయం వచ్చినప్పుడు మన మాట ఒకటి చెప్తుంది. ఇదే ద్వైతము. మహామాయ స్వరూపం అంటే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి. హ్మ్. మనవి ఇప్పుడన్న మాట మళ్ళీ మరుక్షణం భిన్నంగా మాట్లాడతాం. మాట మార్చేస్తాం. అవునా? ఇది మాయ. కాల దేశ చైతన్యాల ప్రకారంగా నీవు, నేను వచ్చినప్పుడు నీ యొక్క వాక్కు, అర్థము, జీవితము ప్రతీదీ గూడా నీ ప్రతి పని గూడా అనేకమైన అర్థాల్ని స్ఫురింపజేస్తాయి. కానీ భగవంతుడు ఆ శివపార్వతులది ఒకే అర్థము. అదే శ్రీచక్రం. అందులో ఉన్న మనము భిన్నంగా ఉంటాం. దేవుడు వేరంటామే గాని, మనకి ఈశ్వరుడు యొక్క సంకల్పం మనకి రాదు. అమ్మవారి మనసు మనం తెచ్చుకోం. మనకి మాయా మనసే గొప్పది. మాయలో పుట్టింది మాయలోనే పోతుంది. అవునా? అందుకే భిన్నత్వం అని వస్తుంది. ఓసారి నీ మనస్సు సంకల్పం చేస్తే, ఆ సంకల్పానికి నువ్వు మళ్ళీ అదే విరుద్ధంగా మాట్లాడుతుంది. అవునా? వాళ్ళకది లేదు అని చెప్తున్నారు. అదే ఇప్పుడు అర్థమైందా? కామేశ్వర రూప పరమాత్మ అంటే అది వారి గొప్పతనం అన్నమాట. హ్మ్.
ఇదంతా కూడా అమ్మవారి యొక్క లీలా విన్యాసము. ఆవిడ లీలా విన్యాసం. నిన్ను కష్టపెట్టి ఆమె నవ్వుతూ ఉంటుంది, తెలుసా? మీకు తెలియని విషయం. ఇప్పుడు అది కూడా వస్తుంది. ఎందుకు కష్టపెడుతుంది, మళ్ళీ ఎందుకు సుఖం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు కష్టపెడుతుంది, నన్ను ఎప్పుడూ తన దగ్గరికి ఎందుకు రప్పించుకోదు, అంతే కదా మానవుడికి వచ్చే ఆలోచనలు. కాబట్టి ఇక్కడ ఈక్షణ అంటే కాల స్వరూప పరానిత్య అని అర్థం. నువ్వు ఎన్ని కాలాల గురించి మాట్లాడు, భూత, భవిష్యత్, వర్తమాన, ఇలా నువ్వు కాలాన్ని విభజించినవన్నీ కూడా నువ్వు అనుకున్న కాలము, నీ జీవితము, వారి జీవితము, వెనకవాడి జీవితము, ప్రతి వాడి బ్రహ్మ దగ్గర నుంచి పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఇవన్నీ కూడా ఏకము నుంచి వచ్చి అనేకమైనవి కదా. కాలాలు అన్నీ కూడా విభజించబడ్డాయి. కాలానికి కూడా కర్మ పట్టింది. పైన ఉన్నప్పుడు ఏకంగా ఉంది, సృష్టి కిందకు వస్తున్నప్పుడు ఒక్కొక్కడు కాలాన్ని తనదిగా చేసుకున్నారు. ఇప్పుడు నీకొక కాలం ఆయుష్, నాకొక కాలం ఒక ఆయుష్, కాలం ఒకటే. అర్థమైందా అమ్మా? అది చెప్తున్నాడు ఆయన. ఆమె ఎప్పుడో పరానిచ్చనే. అన్నీ కలిపితే మళ్ళీ సముద్రమే, కాల సముద్రం, చంద్రము, కదా. అంతే. అందుకే ఇది దృష్టిలో పెట్టుకొని విద్యలు కూడా అంతే. నువ్వు ఎన్ని విద్యలు చేసుకున్నా అన్నీ కూడా మళ్ళీ సముద్రంలోనే. అదే విద్యాసాగర అన్నారు. అంటే వర్షాలు ఎలా పడుతున్నాయి, ఆ పరాశూన్యంలో, ఆ సముద్రంలో నుంచే మేఘాలు మళ్ళీ అవన్నీ మళ్ళీ వర్షింపజేయటం, అవునా? మళ్ళీ ఆ సూర్యుడు మళ్ళీ ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఆయన తీసుకోవటం, మళ్ళీ వర్షింపజేయటం, అవునా? మళ్ళీ సముద్రంలో నుంచే వస్తున్నాం, మళ్ళీ సముద్రంలోనే వెళుతున్నాం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇండివిజువల్గా నేను వేరు అనుకున్నవన్నీ ఒక విద్యలు, ఇవన్నీ సముద్రంలో వెళ్ళినప్పుడు అది పరావిద్య, ఇది అపర విద్య. అర్థమైందా? అప్పుడు నువ్వేమయ్యావు? శ్రీ విద్యోపాసకుడు అయ్యావు. అయ్యో, నేను అనవసరంగా ఈ పిచ్చివన్నీ ఆలోచన చేశానండి, ఆ పుస్తకం ఈ పుస్తకం. ఇది కాదు, అన్ని కలిపితేనే మహాసముద్రము. అదే శ్రీ విద్య. ఆ అమ్మవారు అలానే నిత్య. అమ్మా, మనమందరం అందులో నుంచి బయటికి వచ్చి కళలుగా వచ్చాం. ఈ కళలన్నీ మళ్ళీ నిత్యలో కలిసిపోతాయి. చివరికి అది ప్రళయంలో ఆ సముద్రము ఉండదు అని అది చెప్తున్నాడు. ఎంత గొప్పగా పరానిత్య అంటే అదన్నమాట. అటువంటి పరానిత్య కళల్ని ఇటువంటి యోగులు, ధ్యానులు, భక్తులు అమ్మవారిని ఆ దృష్టి పెట్టుకొని, అదే శివదృష్టి అంటారు. అది ఉంటేనే కానీ పరానిత్య అనేది నీకు అనుభూతిలోకి రాదు. జ్ఞానంలోకి లొంగితే ఇంతో అంతో లొంగుతుందేమో కానీ అది అనుభూతిలోకి లొంగదు. చాలా కష్టం. అదన్నమాట.